అంత ఫీలింగ్ కలిగించాయి. అందుకే 2 పథకాలు పబ్లిక్ అంత ఆదరణ పొందడానికి ఒక ప్రధానమైన కారణం. ఇప్పుడు పథకాలు అన్ని ఎక్కువైపోయినాయి, జనం అంతా సోమరిపోతులని అన్నారు. ఇప్పుడు అన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన పథకాలు కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సోమరి కాదు అని అంటున్నారు? మీరే కదా, మీరు చేసిందే కదా. మీ రాజకీయ నాయకులే మమ్మల్ని ఆ రకమైన వాతావరణంలో తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయ పార్టీలే కదా ప్రజల్ని ప్రభుత్వాల మీద ఆధారపడేలాగా ఈ 69 సంవత్సరాలు కూడా మీరు అలాగే చేశారు కదా. ప్రభుత్వాల మీద ప్రజలు ఆధారపడాలి, అప్పుడే ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేస్తారు. వాళ్ళని ఇండివిజువల్గా నిలబెట్టే స్థాయి ప్రభుత్వాలు తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో రేపు డిపెండ్ అయి ఉంటారు, ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటారు. అందుకే వీళ్ళని ప్రభుత్వాల మీద ఆధారపడేలాగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుని ఇంకో ప్రతిదానికి ఎంత ఇస్తాం. కానీ ఇక్కడ 2 అంశాలు, సంక్షేమం ఒకటి, అభివృద్ధి ఒకటి, రెండు కళ్ళు లాంటివి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమం చేశారు, అభివృద్ధి అంశాలు కొంత తగ్గించారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అభివృద్ధి అంశాన్ని ఎక్కువ చూపిస్తున్నారు, సంక్షేమాన్ని తగ్గిస్తారు. కానీ రెండు కళ్ళు లాంటివి. ఎందుకంటే సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే. ఎందుకంటే వీళ్ళని ఈ స్థాయిలో ఉంచింది వాళ్ళే కాబట్టి వీళ్ళని అభివృద్ధి చేస్తూనే వాళ్ళని అభివృద్ధి చేయాలి. అంటే సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి చేయాలి. కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఈరోజు భారతదేశంలో సుమారుగా దారిద్ర్యానికి దిగువ చాలా ఎక్కువ మంది ఉన్నారని ఒక సర్వే రీసెంట్గా వచ్చింది. అంటే ఈ యొక్క రేషన్ బియ్యం తీసుకున్న వారి సంఖ్య చూస్తే దారిద్ర్యానికి దిగువ ఉన్న వాళ్ళకే రేషన్ బియ్యం ఇస్తారు. ఆ లిస్ట్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అంటే బయట మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. శ్రీలంక అయిపోతుందని ఇంతకుముందు చెప్పారు కదా, ఇప్పుడు శ్రీలంక అయిందంటారా? ఎక్కడ? ఆంధ్ర. శ్రీలంక అయ్యే అవకాశం లేదు. సో శ్రీలంకకు ఉన్న వాతావరణం వేరు. ఒక దేశంలో ఏదో జరిగిందని ఇదే దేశంలో జరగదు. మీకు ప్రపంచం మొత్తం కూడా యువత ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడం కానీ, ప్రభుత్వాలను క్వశ్చన్ చేయడం కానీ, రివర్స్ అవ్వడం జరుగుతుంది. మన దేశంలో జరుగుతుందా? అంత తక్కువ. సో మీకు ఇతర దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల మీద గొడవలు జరుగుతున్నాయి, చైనా ఇవి ఇతర దేశాల మీద. సో అలా మన దేశంలో జరుగుతుందా? అంటే ఆల్రెడీ 2 లక్షల కోట్లు అప్పు చేశారు కదా బాబు గారు. ఈ 18 నెలల్లోనే కోట్లు అప్పు. మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మేము 5 ఏళ్ళలో చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే చేశారు, సుమారుగా 2 లక్షల కోట్ల వరకు చేసేసారు. మేము 5 సంవత్సరాలు చేస్తేనే అది పెద్దగా చూపించారు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూపించగలుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చూపించలేకపోయారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చూపించారు. మిగతా మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ చూపించలేదు. ఇప్పుడు అమరావతి చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆ పాజిటివ్ వాతావరణం అనేది కూటమి ప్రభుత్వం వైపు ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత శాతం అంటే వాస్తవంగా చెప్పాలంటే అంత వేగంగా తీసుకొచ్చారు అన్నది లేదు. కానీ వాళ్ళ పాత్ర కూడా ఉంది, లేదన్నది లేదు. కాకపోతే చెప్పిన దానికి వాళ్ళు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో చేసిన దానికి మ్యాచ్ అవ్వలేదు. సో ఒక మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు మాట్లాడినప్పుడు కూడా మేము చేసేస్తాం ఆ రకంగా వ్యవహరించుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమందికి ఎక్కువ అవకాశం ఇవ్వడం, మీరే పార్టీ బాధ్యతను చూసుకోవడం అన్న అంశం కూడా మైనస్ అయింది. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు బాబు గారు ఉన్న హయాంలో పూర్తవుతుందంటారా? అంటే 27కి పూర్తి చేస్తానని అన్నారు. సో మొన్న అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చే 6 మంత్స్కి 1000 కోట్లు రిలీజ్ చేశారు ఎవరికి? నిర్వాసితులకి. సో ఇంకా పోలవరం నిర్వాసితులకి ఇంకా ఇవ్వాల్సింది ఇంకా ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పిందంటే ఈ నిర్వాసితులకి మేము పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం గేట్లు ఎత్తామని చెప్పారు. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఇది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 27కి మార్చికి చేస్తారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేస్తామన్నారు, చెయ్యాలి. ఎందుకంటే ఈసారి గెలుపు అనేది, ఈసారి కూటమి గెలవడానికి కారణం ఏంటంటే అభివృద్ధి అంశాల మీద ప్రధానంగా గెలిచారు. రాష్ట్ర స్థాయి అంశాలు, అభివృద్ధి అంశాలు, ఈ 2 అంశాల మీద గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంట్ విధానం చూపించాలి. అంటే ఏ రకమైన అభివృద్ధి చేసామని చూపించాలి. చూపించకపోతే మాత్రం అది గతంలాగా పాస్ చేయడానికి అవకాశాలు ఉండవు ఈ టైం.